తులసి న్యూస్ కు స్వాగతం. వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు యాంటీ రాబీస్ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం వలిటివారిపాలెం పశు వైద్యశాలలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఎంతోటి చెన్నకేశవులు మాట్లాడుతూ పెంపుడు కుక్కలలో రాబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమైన సంక్రమణ వ్యాధి అన్నారు. కుక్కల నుండి మనుషులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి సంవత్సరానికి ఒక్కసారి ఈ వ్యాక్సిన్ చేయించుకున్నట్లయితే గనక ఈ వ్యాధి నుండి మన పెంపుడు కుక్కలతో పాటు మనం కూడా రక్షించబడతామని వివరించారు. వ్యాక్సిన్ పశు వైద్యశాలలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని ముందస్తుగా చేయించుకున్నట్లయితే మంచిదని తెలిపారు. 15 కుక్కలకు వ్యాక్సిన్ చేసిన ఈ కార్యక్రమంలో పెంపుడు కుక్కల యజమానులతో పాటు మొబైల్ వెహికల్ డాక్టర్ వాసంతి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ శ్రీలత, కిరణ్, రమేష్, శ్రీమాన్, వెంకటేశ్వర్లు, అభి, శరత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. నట్టల నివారణ కార్యక్రమం సద్వినియోగంతో పోషక లాభదాయకం పోకూరు పశు వైద్యులు సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సోమినేని తిరుమలలో ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందిస్తున్న మందులు, పశుగ్రాసాల సాగును వారు వివరించారు. ఈరోజు వరల్డ్ వెటర్నరీ డే, వరల్డ్ జూనోసిస్ డే అంటే జూనోసిస్ డే అంటే సంక్రమణ వ్యాధులు, పశువుల నుండి మనుషులకి లేదా మనుషుల నుండి పశువులకు వచ్చే వ్యాధులకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక రోజు. ఈరోజు ప్రధానంగా మనకి పెంపుడు జంతువులుగా మనం కుక్కలను పెంచుకుంటున్నాం. భూమి మీద అత్యంత విశ్వాసం గల జంతువు కుక్క. ఒక మనిషినైనా నమ్మొచ్చో నమ్మకూడదు, కానీ కుక్కను మనం నమ్మేమంటే అది మనల్ని, మన ప్రాణాలని, మన ఆస్తులను అన్నీ కాపాడుతుంది. అలాంటి కుక్కలకి ప్రాణాంతకమైన జబ్బు ఒకటి ఉంది, ర్యాబిస్ అనే జబ్బు. ఈ జబ్బు రాకుండా ఈ వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా మనం ప్రభుత్వం దేశవ్యాప్తంగా, ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్న ఈ వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్. యాంటీ ర్యాబిస్ అంటే పిచ్చి కుక్క వల్ల వచ్చే జబ్బుని యాంటీ ర్యాబిస్ అంటారు. ఆ జబ్బు రాకుండా మనం యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది ఈరోజు చేస్తున్నాం. మీరు సహజంగా కుక్కల యజమానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మీ మంచి కుక్కని, పెంచుకునే కుక్కని ఒక పిచ్చి కుక్క కనుక వచ్చి కరిసిందంటే దానికి ఒక 5 రోజుల వ్యాక్సిన్ కోర్సు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ కోర్సు కనుక మీరు చేయించుకోకపోతే ఖచ్చితంగా ఆ జబ్బు, పిచ్చి జబ్బు అనేది ఖచ్చితంగా కుక్కను ఆశిస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కరిసిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు ఈ డేస్ గుర్తుపెట్టుకొని ఆ వ్యాక్సిన్, పోస్ట్ బైట్ వ్యాక్సిన్ అంటారు దీన్ని, ఆ వ్యాక్సిన్ చేయించుకుంటే ఆ జబ్బు అనేది మన కుక్కలకి, పిచ్చి కుక్క కరిసినా కూడా రాకుండా ఉంటుంది. కరిసిన దాకా మనం వెయిట్ చేయకుండా ముందస్తుగా ప్రీ వ్యాక్సినేషన్, ముందస్తుగా ఇప్పుడు మనం ఈ కుక్కకి జబ్బు లేకపోయినా కూడా మనం ఇప్పుడు ఈ వ్యాక్సిన్ చేసుకున్నామంటే దీన్ని ఏ కుక్క కరిసినా కూడా ఇంకా జబ్బు రాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది పెంపుడు కుక్కల యజమానులందరూ కూడా ఖచ్చితంగా చేయించుకుంటే మన హాస్పిటల్లో ఈ రోజనే కాదు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ వ్యాక్సిన్ మీరు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి కనుక చేయించుకుంటే ఇంకా ఆ పిచ్చి అనేది మన కుక్కలకు రాకుండా ఉంటుంది. ఇంటర్న్ మన ఇంట్లో మన పిల్లలు కానీ, మన స్త్రీలు కానీ అందరూ కూడా ఆ కుక్కతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతుంటాం. కాబట్టి దాని చొంగ వాటి వల్ల కూడా ఇది రాకుండా ఉంటుంది. సహజంగా దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, పిచ్చి వల్ల కలిగే లక్షణాలు దీంట్లో 2 ఫామ్స్ అని ఉంటాయి. ఫ్యూరియస్ ఫామ్, డమ్ ఫామ్ అని 2 ఉంటాయి. డమ్ ఫామ్ అంటే మైల్డ్గా ఉంటాయి, లక్షణాలు పెద్దగా కనపడకుండా, మనిషిని గుర్తుపట్టకుండా ఉంటాయి. ఫ్యూరియస్ ఫామ్ అంటే ఫెరోషియస్గా ఉంటాయి, విపరీతమైన ఒక కోపంతో, ఆగ్రహంతో ఊగిసలాడుతూ ఉంటుంది. ఎవరు కనపడితే వాళ్ళని కరవాలి, మన యజమానిని కూడా గుర్తుపట్టకుండా ఉంటుంది. ఆ స్టేజ్కి వచ్చిందంటే ఖచ్చితంగా కుక్క చనిపోతుంది. ఆ కుక్క చనిపోవడం కాకుండా ఆ కుక్క సెలైవ అంటే చొంగ మన గాయాల మీద పడినా కూడా ఆ జబ్బు మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని ర్యాబిస్ వ్యాధి అంటారు. దీన్ని ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైనటువంటి ఒక అంటువ్యాధి ఇది. ముఖ్యంగా జూనోసిస్ వ్యాధి, జూనోటిక్ డిసీజ్ అంటారు. జూనోటిక్ డిసీజ్ మీన్స్ పశువుల నుండి లేదా పెంపుడు జంతువుల నుంచి మనకు వచ్చే జబ్బు, అదేవిధంగా మన నుంచి పశువులకు వచ్చే జబ్బుల్ని జూనోసిస్ వ్యాధులు అంటారు. సో ఇలాంటి వ్యాధి ఇంకొకటి కూడా ఉంది, పశువుల్లో బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి ఒకటి ఉంది. బ్రూసెల్లోసిస్ వ్యాధి అనేది మనకి పశువుల నుంచి మనకు వచ్చే వ్యాధి. ముఖ్యంగా మహిళలకి అది గర్భస్రావాలు, అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం పశు వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా రైతులు, కుక్క పెంపకందారులు, యజమానులు వీళ్ళందరూ కూడా ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి సకాలంలో కనుక టీకాలు చేయించుకున్నట్లయితే ఈ ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవటమే కాకుండా మన పెంపుడు జంతువులు కూడా రక్షించుకునేదానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.